ఈరోజు మనం ధనస్సు రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో మీరు కోట్ల రూపాయలు సంపాదించబోతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. అయితే ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి వారికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు పుట్టుకతోనే ఆశావాదులు, ఉత్సాహవంతులు మరియు స్వతంత్ర ప్రియులు. వీరు కొత్త విషయాలను అన్వేషించడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రయాణాలు చేయటము, వివిధ సంస్కృతులను తెలుసుకోవటం వీరికి చాలా ఇష్టం. వీరి నిజాయితీగా, సూటిగా ఉంటారు. కొన్నిసార్లు ఇది మొరటుగా అనిపించినా వారి ఉద్దేశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. దేవుడి పట్ల భక్తి, ధర్మం పట్ల గౌరవం కలిగి ఉంటారు. తాత్విక చర్చలలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. వీరు ఇతరులకు సలహాలు ఇవ్వటంలో, మార్గదర్శకత్వం చేయటంలో ముందుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ధనస్సు రాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు. అయితే వీరు కొన్నిసార్లు తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు. ఇది వారికి కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడరు. మార్పును, నూతనత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరిలో హాస్య చతురత అధికం. కాలం చాలా విలువైనది. ఒక క్షణం గడిచిపోయినా సరే మళ్ళీ మనం వెనక్కి తీసుకుని రాలేం అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించటం జరిగింది. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనేవి నిర్ణయించబడతాయి. సమయానికి అనుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము, అదృష్టము అనేది కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూడబడుతూ ఉన్నాయని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు. ముఖ్యంగా ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే, వారి యొక్క జీవితంలో శుభఘడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. అదృష్టం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపంలో, భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పారు. అయితే ఈ ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ధనుసు రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో, అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, కోటీశ్వర్లు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం. ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దానికి సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇది వరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతూ ఉన్నారు. అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతూ ఉన్నారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే కనుక మీకు
రాబోయే కాలం అదృష్టకాలమని మీరు గుర్తుంచుకోవాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ధనుస్సు రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పని లేదు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి ఇది సంకేతం. ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని, అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి. చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు, కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి ఆడుకుంటూ ఉన్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీకి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం. త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి కలిగించబోతుందని అర్థం చేసుకోవాలి. ధనుస్సు రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు కానీ పాములు కానీ చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం, చికాకు పడటం సర్వసాధారణం, కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించటం జరుగుతుంది. ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక. కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుతూ ఉంటారు. వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతూ ఉంటాయి. తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలజీవులకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించటం జరుగుతుంది. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతూ ఉంటారు. 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం. చాలామంది భయపడిపోతూ ఉంటారు, దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. ఈ విధంగా 2 తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు. తద్వారా ఇళ్లల్లోనే అది తిరుగుతూ ఉండేది. ఈ పాము ఎవరికీ హాని కోరుకోదు. ఇంట్లోకి అది వస్తే డబ్బుకు, ధాన్యానికి కొరత అనేది ఉండదు. అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వర్లు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని
వారి ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని, వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు.